వెటర్నరీ విద్యార్థులు తమ స్టైఫండ్ పెంపును కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె 3వ రోజుకు కొనసాగించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మిగతా వైద్య విద్యార్థులతో సమానంగా తమకు కూడా తగినంత స్టైఫండ్ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థులు చేపట్టిన ఆందోళన బుధవారం కూడా కొనసాగుతోంది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పశువైద్య విద్యార్థుల స్టైఫండ్ గత 12 ఏళ్లుగా కేవలం 7,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం తమ స్టైఫండ్ను పెంచుతుందనే ఆశతో గత 6 నెలలుగా వేచి చూశామని, అధికారుల నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ తమకెలాంటి సమాధానం లేకపోవడంతో సమ్మెబాట పట్టామని తెలిపారు. యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ ఏ ప్రొఫెషన్కి మాత్రం వ్యతిరేకంగా మేము లేము. జస్ట్ మాకు కావాల్సిన దానికోసం, మా హక్కు కోసం మేము పోరాడుతూ ఈ స్ట్రైక్ని మేము ప్రారంభించాము. సో ఇక్కడ మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ చూసినట్టయితే మనం చూసే ప్రతిరోజు డైలీ వస్తువులు అన్ని రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి ఇటువంటి సమాజంలో మేము ఇంటర్న్షిప్ బయట సంవత్సరం చేయాలి. 6 months రొటేషన్, 6 months స్టాటిక్. సో కాబట్టి చిన్న మారుమూల గ్రామాలలో ఎటువంటి ఫెసిలిటీస్ లేని చోట మేము కేవలం 7,000 మాత్రమే ఎలా బతకగలము అన్నది మాత్రమే మేము గవర్నమెంట్ ప్రశ్నించాలనుకుంటున్నాము. సో కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి, అందులోనూ ఫెసిలిటీస్ లేని చోట, కనీస ఏమి లేని చోట, ఇప్పుడు చూసినట్టయితే బయట చిన్న ఇల్లు కూడా మనకి మినిమం 5,000, 4,000 రెంట్ లేనిదే ఏమాత్రం సరిపోవట్లేదు. సో అలాంటి చోట అకామిడేషన్ లేనప్పుడు అటు ఇల్లు చూసుకొని, ఇంకోటి కుకింగ్ అవన్నీ చూసుకొని, ఫెసిలిటీస్ ఇవేం లేకుండా కేవలం 7,000 అంటే అవి ఏ మాత్రం కూడా, ఎంత నిరుపేద కుటుంబం అలాగా ఏ ఫెసిలిటీస్ లేకుండా ఉండాలని కూడా ఏ మాత్రం కూడా అవి సరిపోవు. సో కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి అలాంగ్ విత్ అదర్ కోర్సెస్ మా ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇస్తూ, అలాగే రెస్పెక్ట్ అంటే జస్ట్ మాటల్లో వీళ్ళు పశువులని బాగా చూసుకుంటారు, వీళ్ళు ముఖ్యం అంటే జస్ట్ సరిపోదు. మాకు ఇచ్చే గౌరవాన్ని మాటల్లో కాకుండా గౌరవ వేతనంలో కూడా చూపిస్తూ, ఇంకోటి ఏంటంటే మా గౌరవ వేతనం పెంచితే సొసైటీలో మాకు కూడా కాస్త రెస్పెక్ట్ వస్తుంది. ఈ మధ్య వెటర్నరీ ప్రొఫెషన్కి ఉన్న రెస్పెక్ట్ దిగజారిపోతుంది. కాబట్టి మాకు వేతనం పెంచడం వల్ల మాకు మేము ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే రెస్పెక్ట్ ఫస్ట్ స్టెప్ పడినట్టు అవుతుంది. సో కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇస్తూ, రెస్పెక్ట్తో పాటు గౌరవ వేతనం కూడా పెంచి మాకు న్యాయం చేస్తూ విజయం వైపు నడిపిస్తారని కోరుకుంటున్నాను. లాస్ట్ 13 years నుంచి పశువైద్య విద్యార్థులకి స్టైపెండ్ ఏదైతే వస్తుందో అది 7,000 మించి ₹1 కూడా పెరగలేదు. ఆన్ పార్ విత్ అదర్ మెడికల్ కోర్సెస్ లైక్ ఆయుష్ కానీ, BHMS కానీ, డెంటల్ కానీ, మెడిసిన్, వీళ్ళందరికీ ఎలా అయితే స్టైపెండ్ పర్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందో మాకు కూడా ఆ హక్కు ఉంది, అడిగే హక్కు. మేము ఎక్కడా కూడా వాళ్ళకి తక్కువ పని మేము ఎక్కడా చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము చేసే వర్క్లో మాకు అకామిడేషన్ కానీ అవేమీ ప్రొవైడ్ చేయరు. ఇంకా 6 months స్టాటిక్, 6 months రొటేషన్లో ఉంటాము. రొటేషన్లో ఈవెన్ మేము పక్క స్టేట్స్కి కూడా వెళ్ళి రావాల్సి వస్తుంది 15 daysకి ఒకసారి. ఇక్కడ ఇన్ని ఎక్స్పెన్సెస్ మీట్ చేయడం మా వల్ల కావట్లేదు. ఆల్మోస్ట్ అందరూ వెటర్నరీ సైన్స్ విద్యార్థులు ఎవరైనా సరే ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ టైంలో మాకు ఇంటి నుంచి ఇంకా బర్డెన్ ఎక్కువైపోతుంది. సో ఇదొక్కటే కాకుండా మేము అడిగేది ఏంటంటే, ఓన్లీ MBBS వాళ్ళు, ఓన్లీ వీళ్ళు ఎలా అయితే వాళ్ళు అడిగి వాళ్ళ హక్కుల్ని సాధించుకుంటున్నారో మేము కూడా అదే మేము అడుగుతూ ఉన్నాము. ఇంకా చూసుకుంటే వెటర్నరీ సైన్స్ విద్యార్థులు నాట్ ఓన్లీ ట్రీట్మెంట్ అండి, మేము ఈవెన్ ఇక్కడ ఉన్న ఫుడ్ ఇండస్ట్రీకి కానివ్వండి, లైఫ్ స్టాక్ డెవలప్మెంట్కి కానీ అన్నిట్లో మా కృషి ఉంటుంది. ఈవెన్ వీ కంట్రిబ్యూట్ టు ద GDP. ఈవెన్ ఆల్మోస్ట్ 58,000 crores GDP లైఫ్ స్టాక్ వైపు నుంచి, అగ్రికల్చర్ వైపు నుంచి వెళ్తుంది. దీనిలో వెటర్నేరియన్స్ రోల్ చాలా ఉంది. ఇంత కంట్రిబ్యూట్ చేస్తూ కూడా ప్రభుత్వం మా వైపు చూపిస్తున్న ఈ చిన్న చూపు అసలు సరికాదు. మేము ఓన్లీ రిక్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్ని ఏంటంటే, అనిమల్ హస్బెండరీ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే మా డిమాండ్స్ని పరిగణలోకి తీసుకొని మాకు సరైన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.